నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే నరేష్. సార్, ఇరాన్ ఇజ్రాయెల్ మిసైళ్ల దాడులు ఏం చెప్తారు సార్? ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇరాన్ కంట్రీ అంటే ఇరాన్ కన్నా మనం ముందు ఇజ్రాయెల్ గురించి మాట్లాడలేము. ఇజ్రాయెల్ చుట్టూ అంటే ముస్లిం దేశాలు ఉన్నాయి. ముస్లిం దేశాల మధ్యలో ఒక జుడిజం ఫాలో అయ్యే జ్యూస్కి సంబంధించిన ఒక కంట్రీ. ఆఫ్ కోర్స్ క్రిస్టియన్స్లో కూడా ఒక శాఖ అన్నట్టుగా మాట్లాడతారు. సో ప్రపంచ దేశాలు ఉండే క్రిస్టియన్స్ అందరికి కూడా ఇజ్రాయిల్ అక్కడే కదా ఉంది. ఇది బెత్లెహేమా? అవును సార్, జెరూసలేం. సో జీసస్ అక్కడే పుట్టాడు. సో వాళ్ళు ఒక పవిత్ర క్షేత్రంగా దానికి ఫీల్ అవుతారు. సో వాళ్ళ నమ్మకం ప్రకారము, వాళ్ళ బైబిల్ ప్రకారం కూడా ఇజ్రాయిల్ రాబోయే రోజుల్లో ప్రపంచంలో అత్యంత టెక్నికల్గా గాను ఫైనాన్షియల్గా గాను బాగా డెవలప్ అయ్యే కంట్రీగా ఆవిర్భవించబోతోందని వాళ్ళ గ్రంథం ప్రకారం నమ్మకం. సో అటువంటి ఇజ్రాయిల్కి వాళ్ళ రాజ్యాంగం కానీ ఒకసారి పరిశీలిస్తే, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దానికి లింకప్ మాట్లాడడం. వాళ్ళ రాజ్యాంగంలో కూడా ఏముందట, ప్రపంచంలో ఇజ్రాయిల్ కోసం ఏదైనా ప్రాణత్యాగం చేసినా తప్పులేదు. ఇజ్రాయిల్ దేశం ఆ మట్టి కోసం, తరువాత దేశం కోసం ఏదైనా చేయాలని ప్రతి ఒక్కరు ఉంటుంది వాళ్ళ రాజ్యాంగంలో. అందులో ఉంటూనే ఒక పాయింట్ పెట్టారంట, రెండో ఆప్షను భారతదేశానికి డెడికేట్ చేశారు వాళ్ళు. వాళ్ళ దేశం తర్వాత అత్యంత ప్రధానంగా భావించే దేశం భారతదేశంగా పరిగణించబడిందట వాళ్ళ రాజ్యాంగంలో. ఎవరో మిత్రులు చెప్తే విన్నాను. పైగా భారతదేశం ఎప్పుడు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నా ఎదురెళ్ళి సాయం చేయాలని కూడా ఉందట వాళ్ళకి. ఎందుకు? ఈ నాజీస్ ఏదైతే అప్పుడులో రెండో ప్రపంచ యుద్ధం ముందు వాళ్ళందరినీ ఓచకోత కోసేశారో, హిట్లర్ వాళ్ళ టీం అంతా కూడా, అప్పుడు చెరోవైపు పొట్ట చేతి పట్టుకొని ఈ పడవల్లోనూ లాంచీల్లోనూ షిప్పుల్లోనూ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఆదరించలేదు సరిగ్గా, కానీ ఒక్క ఈ హిందూ మహాసముద్ర పరివాహక ప్రాంతం మాత్రం ఆదరించారట. అదే భారతదేశం. ఇక్కడ మాత్రం మన వాళ్ళు హక్కును చేర్చుకున్నారట. సరే ఎవరో వచ్చారని. అదే కదా ఇప్పుడు పాండిచ్చేరి, యానాము, గోవా ఇవన్నీ కూడా. సో అంత విశ్వాసం ఈ రోజుకి వాళ్ళకి ఉందంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. మొన్న ఆపరేషన్ సింధూర్ టైం కన్నా ముందు కూడా వాళ్ళు క్లియర్గా మనకు రిక్వెస్ట్ చేశారు మన గవర్నమెంట్కి, పాకిస్తాన్లో న్యూక్లియర్కి సంబంధించిన ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయి మాకు జస్ట్ మ్యాప్ ఇవ్వండి చాలు, మేము చూసుకుంటామని. మన వాళ్ళు ఇవ్వలే, వద్దొద్దు మీ వరకు మేము ఛాన్స్ ఇవ్వం, మేమే చూసుకుంటాం. అంతకుముందు కార్గిల్ సమయంలో కూడా మనకు వాళ్ళు కొన్ని రకాల యుద్ధ విమానాలతో సహాయపడ్డారు. అది చూడండి, అంత విశ్వాసం ఎవరైనా ఉంటారా? పైగా ఇజ్రాయెల్ సిటిజన్ ఎలా ఉంటాడు తెలుసా అండి, ఎప్పుడు వాళ్ళు ఎవరి మీద అటాక్ చేసినా, ఎవరు దండయాత్ర చేసినా ప్రపంచంలో ఉన్న ఇజ్రాయెల్ ఆ జ్యూస్ సంతతికి చెందిన వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ వెనక్కి వచ్చేస్తారంట. యుద్ధమైనా కూడా, యుద్ధం అవుతున్నా ఇజ్రాయెల్లోకి వెళ్తారంట, వెళ్ళి మాకు ఒక గన్నే ఉండని అడుగుతారంట, యుద్ధంలో మేము పంపించండి అని. ఎంత బాధ్యత, ఎంత దేశభక్తి చూడండి అసలు. ఎందుకంటే గాజా మీద అటాక్ జరిగాయి 1 year బ్యాక్, 1.5 year బ్యాక్. అప్పుడు ఆ సరౌండింగ్స్ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా డల్గా ఉన్నాయి తప్ప ఒక్క ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్స్, ఈ టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్ అయితే మరి ఖాళీ లేదంట. ఎక్కడ ప్రపంచ దేశంలో ఉన్న ఇజ్రాయెల్ సిటిజన్స్ అందరూ వచ్చేసారంట. మేము యుద్ధంలోకి వెళ్తాం, లేదా యుద్ధంకి ఏదో విధంగా సహాయపడతాం, యుద్ధ వీళ్ళకని మేము ఆహార పట్టాలని అందిస్తాం అన్నట్టు. అంత దేశభక్తి వాళ్ళకి. సో అటువంటి ఇజ్రాయెల్కి గాజాని మట్టి కనిపించారు. వాళ్ళు కూడా చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని చూడకుండా ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేశారన్న. మరి వీరు ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని అడ్డు పెట్టుకునే కదా ఈ టెర్రరిస్టులు అందరూ అటాక్ చేసేది. మరి మొన్న కూడా ఏం చేశారండి, నిరాయుధాల మీద, వాళ్ళ మీద కదా, ఆయుధాలు ఘోరమైన ఇది కదా, వికటహట్టాసంతో నవ్వుతూ ఏం పోకట్లవి. సో అటువంటి వాళ్ళు సరే. అప్పుడు మొన్న సింధూర్ అప్పుడు కూడా ఈ ఇరాన్ పాకిస్తాన్కు సపోర్ట్ చేసింది, మీకు తెలుసో తెలీదు. దాంతోపాటు ఇరాన్ ఇప్పుడు ఏం కొత్తగా పిలిపిస్తుందంటే, ముస్లిం సమాఖ్య దేశాలు సుమారు 21 ఎన్ని ఉన్నాయి ఆ సరౌండింగ్స్లో, దాన్ని వెస్ట్ ఏషియా ఏదో అంటారు, లేదా సెంట్రల్ ఏషియా అంటారు, వెస్ట్ ఏషియాలోకి వస్తాయి అవన్నీ. సో వీళ్ళందరూ సమాఖ్యగా ఏర్పడి ఇజ్రాయెల్ని మ్యాప్లో లేకుండా చేద్దామని కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు. దానికి పాకిస్తాన్ కూడా మాకు సపోర్ట్ ఇచ్చింది అన్నట్టుగా ఇప్పుడు అది ఎవరైతే చీఫ్ ఉన్నాడో మహమ్మద్, ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, ఇరాన్ చీఫ్. బట్ పాకిస్తాన్ వాళ్ళతో అన్నీ మాట్లాడుతుంది, మరోవైపు మేము అట్లా ఏం అనలేదే అంటుంది. మళ్ళీ వీడికి భయం కదా. సో అటువంటి ఇరాన్ని చాలాసార్లు అమెరికా కూడా హెచ్చరించింది. ఇజ్రాయిల్ హెచ్చరించడంతో పాటు మీరు ఇట్లాంటి పోకట్లకి పోతున్నారు, గాజా అలాంటి వాళ్ళు అటాక్ చేస్తుంటే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పినా వాళ్ళు మనలాగా పోనీలే, అయ్యో పాపం,
వాళ్ళు మనుషులే కదా ఇట్లాగ అనుకోరు. ఇలా అనుకోవడం వల్ల వస్తుంది మనకి ఇప్పటి వరకు. మనకి సింధూర్లో మొన్న కదా సరైన సమాధానం చెప్పారు, అటాక్ చేసి ఎక్కడెక్కడ న్యూక్లియర్ ఉన్నాయో వాటి రన్వే ఎయిర్ డ్రోమ్లన్నీ కూడా తెగొట్టేశారు. కానీ ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, క్యాండిల్స్తో మౌనం, ర్యాలీలు, జెండా పట్టు, అంతే కదా. అలా కదా, వీళ్ళు ఇంతకు మించి ఏం చెయ్యర్రా, ఒక్కసారి ఇస్తే ఇప్పుడు ఏమైంది, పడుతుంది, ఇది తోక ముడుచుకున్నారు, ఇది పడుతుంది వాళ్ళకి. వాటర్ మెయిన్ అదే అంటున్నాను, వాళ్ళకి ఏది సోర్స్ ఏది దన్నుందో అప్పుడు అవి ముందు ఆ సిజరింగ్ చేయాలి. అది చేసింది నిజంగా ఎన్డీఏ కూటమి, హ్యాట్స్ ఆఫ్ ఆ విషయంలో, అది చెయ్యాలి. సో ఇప్పుడు ఇజ్రాయెల్ అలా కాదంట. ఇప్పుడు మొన్న ఆయన ఎవరు ఓపీఎస్ ఓబరాయ్ అని ఒక ఆయన రిటైర్డ్ మేజర్ ఏదో సంథింగ్ ఆయన ఆయన ఇంటర్వ్యూస్లో చెప్తున్నాడు, మనమైనా ఇంకా క్షమిస్తాము, మనకి క్షమాగుణం ఎక్కువ భారతీయులకి, బట్ ఇజ్రాయెల్ వాళ్ళు మైండ్లో పెట్టుకుని 10 ఏళ్ళ తర్వాతనే కొడతారంట టార్గెట్. దట్ ఈజ్ ఇజ్రాయెల్ వాళ్ళు. ఇరాన్ మీద ఎప్పటి నుంచో ఉంది, వీళ్ళందరికీ వెపన్స్, ఆహార బట్టలు, వీళ్ళు సపోర్ట్, గాజాకి వీళ్ళే సపోర్ట్ అని తెలుసు. ఇప్పుడు టైం వచ్చింది, కొడుతున్నారు. పైగా ఇరాను సుమారుగా 10 కోట్ల జనాభా ఉండే దేశం, ఇజ్రాయెల్ కేవలం 1 CR, జస్ట్ 94 లక్షలు 96 లక్షల జనాభా, అంతే అంతే. కానీ వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ ఎక్విప్మెంట్ మీరు నమ్మరు. ఇజ్రాయెల్ ఎంత పవర్ అనేది, వరల్డ్లో ఉండే ఇంటెలిజెన్స్ వ్యవస్థల్లో ఇజ్రాయెల్ వ్యవస్థ 3rd ప్లేస్ 4th ప్లేస్లో ఉంది పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో. చూడండి వాళ్ళ ఎంత దేశము, వాళ్ళు ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారని. అంతెందుకు ఈరోజు మనం మాట్లాడే ఈ ఆండ్రాయిడ్ టెక్నాలజీ అన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చింది. అమెరికా ఫైనాన్షియల్గా నిలబడడానికి కూడా ఈ జ్యూస్ సంతతికి చెందిన వాళ్ళే అక్కడ మెయిన్. పేరేటు ఎక్స్ అధినేత, ఇప్పుడు ట్రంప్కి ఆయనకి పడట్లేదు కదా, వాళ్ళు కూడా అసలు అంటే అటువంటి ఆ సంతతికి చెందిన వాళ్ళే బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ అందరూ వాళ్ళే. సో అలాంటి సందర్భాల్లో అమెరికా కూడా G7 సదస్సుకు వెళ్ళబోయి ట్రంప్ మళ్ళీ వెనక్కి వచ్చేసారు, వచ్చి యుద్ధంలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం, ఇరాన్ జాగ్రత్తగా ఉండు, మీ న్యూక్లియర్ మీద అటాక్ చేస్తామని చెప్పారంటే బికాజ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశస్తులు కానీ అమెరికాలో కానీ ఒక్కసారి వెనుదిరిగితే అమెరికా ఫైనాన్షియల్ స్టేటస్ కూడా పడిపోయే ప్రమాదం ఉంది. అందుకు అమెరికా అధ్యక్షుడు ఎవరైనా కానీ ఏవైనా కానీ ఇజ్రాయెల్ అన్నా ఇజ్రాయెల్ చెప్పిందైనా కంపల్సరిగా గంగిరెద్దులా తల ఊపాల్సిందే. బయటికి మాత్రం బిల్డప్ ఇస్తారు, ఏం కాదు ఇదని. ఇప్పుడు చూసారా, తెలియకుండానే ఇజ్రాయెల్కి సపోర్ట్గా వెళ్ళిపోయాడు, ఇరాన్కి వార్నింగ్ ఇచ్చాడు. చూసారా, ఇవ్వకపోతే అంటే ఇజ్రాయెల్ యొక్క కెపాసిటీ అలాగుందని చెప్తున్నాను. ఇటువంటి ఇజ్రాయెల్ కూడా మరలా భారతదేశానికి స్నేహస్తమే కదా. సో ఆ అటాక్స్ మొన్న ఆపరేషన్ సింధు పెహల్గాంలో జరిగిన ఘటనతో అంతవరకు తీవ్రవాదం అంటే ఒక ఇదిలాగా ఉండేది, అప్పుడు తీవ్రవాదం అనేది ఒక రిలీజియన్తో ముడిపడే తీవ్రవాదంలాగా తయారైంది. సో ఇది ఇంకా ఎటు వెళ్తుందో ఇప్పుడే అంటున్నా చాలామంది, ఉక్రెయిన్ రష్యాది జరిగింది, ఇప్పుడు ఇది కూడా జరుగుతుంది, ఇది మెల్లగా 2వ ప్రపంచ యుద్ధంగా దారి తీస్తుంది అంటున్నారు. కానీ దారి తీయదు, మళ్ళీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్క దేశానికి ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశానికి జరుగుతూనే ఉంటాయి. మరి ఇది ఎప్పుడు ఆగుతుందో చెప్పలేం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.